మీ తమ్ముడు లేకపోతే నేను చచ్చిపోతా మెసేజ్ చేయండి ఎట్లా చేస్తారు నాకు మెసేజ్ నా నెంబర్ ఎట్లా పోతుంది వచ్చిన ట్యాంక్ బండ్ వేర్ అంటగా మొన్న రీసెంట్ హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి అఫీషియల్. ఈరోజు వీడియో ఏంటంటే మా తమ్ముడి పైన ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. ఇట్లా ఒక పిల్ల ఎవరో మెసేజ్ చేసింది నాకు మీ తమ్ముడు కావాలి అని చెప్పి మెసేజ్ చేసింది అని చెప్పి ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. మన రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. వాడు ఇప్పుడు లేడు, ఫోన్ చేసి రమ్మని చెప్దాం. హలో, ఏడున్నావురా? ఒకసారి పైనకరా, నీతో మాట్లాడాలి. పెద్ద ఘనకార్యమే చేస్తున్నావు నాకు, కానీ రా పైకి రా, నీతో మాట్లాడాలి నేను. నువ్వు రారా ఫస్ట్ అయితే. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. నువ్వు ఏం చేస్తున్నావు రా? ఏమేమో మెసేజ్ వస్తున్నాయి నాకు. ఏం చేస్తాను అసలు? నీ సంగతి ఏంది నాకు చెప్పవా? ఏమేమో మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ వస్తున్నాయి నాకు. వైష్ణవి ఎవర్రా? నిజం చెప్పు. జస్ట్ నీకు తెలుసా వైష్ణవి ఎవరో? మెసేజ్ వచ్చిందా రాలేదా వైష్ణవి నుంచి? నాకు మెసేజ్ వచ్చింది. నీకు చూపియాను నేను. అయితే చెప్పు ఫస్ట్ ఆమె ఎవరో. నీకు తెలియదా మెసేజ్ లేస్తారా? నేను మీ అక్క నుండి ఎట్లా తెలుసు? మళ్ళీ నా నెంబర్ ఎట్లా పోయింది ఆమెకి? ఆమె ఇప్పుడు మెసేజ్ చేస్తుంది నాకు, హాయ్ అక్క మీ తమ్ముడు అంటే ఇష్టం, లేకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి అంటుంది. నిజం రా, నిజం కాదంటే ప్రూఫ్ కూడా నువ్వు నాకు ఆమె ఎవరో చెప్పు ఫస్ట్. మంచి చెప్పినాక మంచి ఉంటుంది, లేకపోతే మమ్మీకి చెప్తా. అరే నాకు తెలియదు, చూపి ఒకసారి. అందుకే అంటున్నా, చాటింగ్ చూపి. వైష్ణవి, ఐఎమ్ వైష్ణవి. హాయ్ అక్క, మీ తమ్ముడు మనీష్ అంటే నాకు ఇష్టం, మీ తమ్ముడు లేకపోతే నేను చచ్చిపోతా. కావాలని ఏం కాదు, నిజమే అది. కెమెరా వాళ్ళకు కూడా తెలియాలని చెప్పి పెట్టినాం. ఇగో వీన్ ముందు ఇప్పుడే వచ్చింది, వీళ్ళు నేను అదే మాట్లాడుతున్నాం, అందుకే నేను సీరియస్ అయినా. వీడియోలు చేయమంటే ఎవరెవరో పిల్లలకు మెసేజ్ ఎట్లా చేస్తారు నాకు మెసేజ్? నా నెంబర్ ఎట్లా పోతుంది? నేను మీ అక్క ఏమో మళ్ళీ నీకు వచ్చినాయేమో, నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే నాకు వచ్చిందేమో, నీకే తెలియాలి. అసలు వైష్ణవ్ కూడా నాకు తెలియదు. నేను అసలు పిల్లల జోలికే తెలుసా నాకు? మీ తమ్ముడు అంటే నాకు ఇంకా నేను డిలీట్ చేసిన సగం. మీ తమ్ముడు లేకపోతే నేను చచ్చిపోతా, నేను మా ఇంట్లో చెప్పేసా. కలిసిరంట కదా బయట, ఫోటోలు వచ్చినాయి. ట్యాంక్ బండ్ వేర్ అంటగా మొన్న రీసెంట్ మా ఇంటికి వచ్చి వంట. ఇక వీడు ఉన్నాడు కదా ప్రూఫ్. అంత కావాలంటే ఏదో చేస్తారు. కెమెరా పెట్టారంటే నాకు అర్థమవుతుంది. కెమెరా నార్మల్ గా పెట్టాం, వాళ్ళకు కూడా తెలియాలని చెప్పి ఆ పిల్లనే పెట్టాం. కెమెరా పెట్టి కెమెరా ముందు అడిగితే చేసి ఏదో చేస్తున్నారు, బుగ్గ చేస్తారు. లేదు బుగ్గ లేదు, ఏం లేదు, నిజమే. వీని ముందే వచ్చింది. అబద్ధం చెప్తాడా? ఎట్లా తెలుసు? మనీష్ అని ఎట్లా తెలుసు? మనీష్ అని తెలుసేమో, మీ అక్క ఎట్లా తెలుసు? నా నెంబర్ ఎట్లా? సరే నేను అక్క అని తెలుసేమో, వీడియోలు చూస్తుందేమో. నా పేరు ఎట్లా తెలుసు? నా నేమ్ ఎట్లా తెలుసు అసలు? మెయిన్ థింగ్. సరే శ్రవంతి అఫీషియల్ అని చెప్పుంది.
పేరు శ్రవంతి అఫీషియల్ నిజంగా మెసేజ్ చేయలేను అక్కడ నాకు తెలియదు. ఇన్స్టా అంటే ఏదో నార్మల్ గా వదిలేద్దాం. వాట్సాప్ లో అంతా డైలీ ఎట్లా మెసేజ్ చేస్తుంది ఆమె? నువ్వేమనుకుంటున్నావు? అరే మీరిద్దరు నన్ను అంటారు, నాకు తెలియదు సార్. నేను పండుకొని ఇప్పుడు లేచి వస్తున్నా. వాడు నిన్ను మజాక్ అనుకుండు, వానికి తెలియదు వాడు ఏం చేస్తుండు, మనం ఎట్లా సెట్ చేసినాం ట్రెండ్. అసలు నేను వీడిని పిలిచిన ఫస్ట్ మేము ఇద్దరం ఎడిటింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఇట్లా పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? వీడు కూడా అన్నాడు మొన్న బయటికి పోయిండు. కాదక్క, నేను ఏ మెసేజ్ ఎందుకు చేస్తాక, నేను నాకేం అవసరం చెప్పు మెసేజ్ చేయడానికి. మస్తు సెకలు ఉన్నారా నీలో? కమల్ హాసన్ అందరు ఉన్నారు. కాదక్క, మీరు ప్రాంక్ చేస్తున్నారు నాకు అర్థమవుతుంది. కెమెరా ఎంత మంచిగా ముంగడ పెట్టి వీడియో చేస్తున్నట్టు నాకు అర్థం కాదక్క. అలా చూపెడదామని ఆమెనే చెప్పింది మాకు కెమెరా పెట్టమని. అసలు నేను చెయ్యనక్క, అసలు నేను ఎందుకు మెసేజ్ చేస్తాను? నువ్వు చేయండి నాకెట్లా వస్తుంది రా? నేను అదే నువ్వు చేయండి నాకెట్లా వస్తుంది? నువ్వు చేసినావు అక్కకి మళ్ళీ వచ్చినేమో, నువ్వు చేయకుండా అక్కకి ఎందుకు వస్తాను? నాకు వేయలేరు, నాకు ఎవరు చేయలేరు. చూపిస్తా కావాలంటే. నా దగ్గర అయ్యొద్దురా నువ్వు. అక్కడ చెయ్యలేనక్క, అసలు పిల్లవరు తెలియదు అక్క. నాకుంటే చెప్పాను అక్క, మీకు నిజం చెప్పు. మమ్మీకి చెప్పా, డాడీకి చెప్పేవాళ్ళు నాకు అసలు అవసరం లేదక్క. నాకు లేదు సార్, నువ్వు నాకుంటే చెప్పానా? నేను నాకు లేదు. చిన్నవాడు వాడు వాడే ఇంత మంచి మాట్లాడుతుంది నీతోని. నువ్వు ఇట్లా చేస్తే వాడేమవుతాడు రా? నాకు తెలియదు అక్క, నాకు తెలుస్తా నేను చేయనక్క. నాకు ఏదో ఒకటి చెప్తా కదా. నువ్వు తెలియదు ఆమెకి పేరు తెలుసు. ట్యాంక్ బండ్ మీద ఫోటోల దగ్గర ఫోటో ఎట్లా వచ్చింది? ఎవరి ఫోటో? నీదే ఆమె ఇద్దరు వచ్చింది. కొత్తగా కనిపిస్తున్నా ఇది పిచ్చని నీకు అనిపిస్తున్నా, చంటి పిల్లోడిలాగా చిందేస్తున్నా, జంట కువ్వలే గూటికెగిరొస్తున్నా. అరే ఆ రోజు ఫోటో కూడా చూపిస్తా. అయ్యో ఇట్లా ఆమె మా కాలేజ్ ఆమె అక్క. కాలేజ్ ఆమె అయితే ఫోటో దిగుతావా? అరే చెల్లెలక్క ఆమె. చెల్లెలా? మరి చెల్లెలు అయితే ఇట్లా మెసేజ్ చేస్తారా? ఆమె నువ్వు ఏదో చేస్తున్నావు. ఇప్పుడు ఆమె మనం యూట్యూబ్ ఇప్పుడే కొన్ని వీడియోలు కొట్టి అట్లా చేస్తున్నాం మనం. ఆమె వచ్చి మొత్తం చెడగొట్టింది అనుకో. నాకేం తెలుసు, నువ్వే ఇచ్చుంటావు. నువ్వు బయటికి పోయినప్పుడు నీ ఫోన్ ఇచ్చింటావు, ఆమె నాకు మెసేజ్ ఏదో చేస్తారు. చెప్పు కనీసం ఫోటో ఎట్లా వస్తుంది? నువ్వు ఫోనే మీ కాలేజ్ ఆమె ఎందుకు అంటున్నావు? ఫ్రెండ్ మన కాలేజ్ వెళ్ళి మేము బాగా తిరుగుతాం కదా, అప్పుడప్పుడు అట్లా ఫోటో తీనాం ఒకటి. మారిపోయి మాయ జరిగిందా నాకేం తెలుసు ఆమె పేరేం పేరు? ఫోటో దిగిన ఆమె పేరు చెప్పింది వైష్ణవి. మరి వైష్ణవి ఫోటో దిగింది. అన్ని అంత క్లోజ్ గా ఎవరైనా ఫోటో దిగుతారా? మరి దిగినా చెల్లెల చేయొచ్చు మా అక్క. అరే కాదక్క, మా ఫ్రెండ్ అక్క. ఆమె ఫోన్ కూడా చేసి అడుగుతామంటే మంచి నటుడు ఉన్నాడు గాయ్స్. గట్టు ఆ పూల చెట్టు నిన్ను చల్లబడువే అంటున్నాయే. ఏం జరగనట్టు నువ్వు కరిగినట్టు నీ కరగనంటూ చెబుతున్నా. వీడేమో వేసి ఉంటాడు మళ్ళీ. ఇప్పుడు ఇంత మంచిగా లైఫ్ ప్రూఫ్ వచ్చిన తర్వాత కూడా అర్థమవుతలేదు. నెంబర్ ఎవరు ఇయ్యలే, ఆమెనే మాకు మెసేజ్ చేసి కనిపిస్తలేదా? ఆమె కూడా ఇచ్చినారు మీ నెంబర్. చెప్పు, మా అక్క సెటిల్ చేస్తుంది అని చెప్పాను. నాటకాలు చేస్తున్నావు అన్ని. అసలు నేను చేయండి అట్లా. నీకే తెలియాలి రా ఎవరో ఏమో. మళ్ళీ నేను సీరియస్ అడుగుతున్నా, చెప్పాలి నువ్వు నాకు. అక్క మా ఫ్రెండ్ అక్క, లవర్ కాదు. వీడియోలు చేయను అవసరం కూడా లేదు అసలు. లవర్ అక్క, లవర్ కాదక్క. అసలు ఫ్రెండ్ అక్క. స్నేహమే మెల్లగా గీతలే దాటినే, కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే.
ఫ్రెండ్ అక్క వీళ్ళు ఎవరు కాదు. నేను ఫోన్ చేసి అడుగుతాకపోద్దాం అంటే అరే ఫ్రెండ్ అక్క వీళ్ళు ఎవరు కాదు. నువ్వు ఫ్రెండ్స్ తో కూడా ఫోటో దిగదు అక్క. ఫ్రెండ్ అక్కమే అన్ని వీడియోలలో వేసుకో. నాకు అర్థమవుతుంది అసలు ఆమె నెంబర్ మీకు ఎవరు ఇచ్చారు కదా, మీ నెంబర్ వాళ్ళకి ఎవరు ఇచ్చారు? ఆమె ఎట్లా కూడా నంబర్ నేను ఎందుకు ఇస్తాక ఫోన్ కూడా చేసింది ఇందాకనే. నేను ఫస్ట్ మెసేజ్ రాగానే ఆ మెసేజ్ చూడంగా నేను ఫోన్ చేసిన ఆమెకి. ఫోన్ చేసి ఏమన్నా ఫోన్ చేసి ఇట్లానే అన్నది నాకు ఈ మనిషి అంటే ఇష్టం, నేను అంత లేదక్క అసలు అట్లా ఏరే అయ్యాదక్క. నేను కాలేజ్ 1 year మీరు స్కెచ్ చేస్తారు కెమెరా నువ్వే అన్ని నటిస్తున్నావు. ఏ కాదక్క మా కాలేజ్ అమ్మక్క మేము ఫ్రెండ్ ఆమె లవర్ అయితే అని చెప్పాను అక్క. లవర్ ఉందక్క అరే కాదక్క. అరే ఉంటే మేమేం తిట్టాం ఏం కొట్టాం రా. ఉంటే ప్రాంగ్ గా చెప్పేసి ఉన్నారక్క అవునక్క చేస్తున్నా అని. చెప్పక్క నెంబర్ ఆమెకు ఎవరిచ్చి నెంబర్ చెప్పు. నాకు తెలియదు కదా నీకు అడుగుతున్నా నేనైతే ఏదైనా కవర్ ఇచ్చి మరి నెంబర్ వాళ్ళకి. నీకు ఆమె మా ఫోటో నీకు ఎట్లా పంపించింది ఏమో నీకే తెలియదు. మీరు ఏదో చేస్తున్నారు కదా. చెప్తే నాకు నిజం చెప్పు, లేకపోతే ఇది మమ్మీకి డాడీకి చెప్తున్నాను అనుకో నీకు నార్మల్ గా ఉండదు. అరే మా ఫ్రెండ్ అక్కమే లవర్ కాదు. ఫ్రెండ్ అక్కమే లవర్ అస్సలు కాదు. చోళలో ఏమన్నా పువ్వులు కనిపిస్తున్నాయి. అరే మా మమ్మీ నేను చిన్న ఉన్నప్పుడే గుర్తించి పువ్వులు పెట్టేసింది. అరే నిజంగా మా ఫ్రెండ్ ఆమె ఫ్రెండ్ తో ఫోటోలు దిగా మాకు ఎప్పుడు. నువ్వు ఫ్రెండ్ తో దిగా ఫోటో మరి అంత క్లోజ్ గా దిగా నేను జస్ట్ ఏదో నార్మల్ గా నించొని దిగా అంటే అని చెయ్యేసి మరి దిగాను. అరే ఫ్రెండ్ తో అట్లా దిగుతారు అక్క. ఏ ఫ్రెండ్ తో అట్లా దిగారు? నేను నార్మల్ గా చూస్తుంటే మెసేజ్ వచ్చింది ఎవరబ్బా కొత్త నెంబర్ మాది వైష్ణవి అని ఉంది నేమ్ ఆడ. కాదక్క మా ఫ్రెండ్ అమ్మాయి ఎవరో కాదు. ఫోన్ చేయరా మన ఫ్రెండ్ అయితే ఫోన్ చేయి. బిజీ ఉంటారు ఇప్పుడు బిజీ ఉంటే నీ ఫోన్ లిఫ్ట్ చేయ. నువ్వు లవర్ కదా ఫోన్ లిఫ్ట్ చేయనంత బిజీ బిజీ ఉంటారు రకాలు. పండుకోవచ్చు ఇప్పుడు ఆమె పండుకుంటే సాయంత్రం ఇప్పుడు దాకా నేను ఫోన్ చేసిన నీకు ఫోన్ చేసిన దానికి ముందే ఫోన్ చేసిన ఒక 5 minutes ముందే నంబర్ కూడా ఇచ్చిన కదా. ఆమెనే చెప్పినాక మీరు యూట్యూబ్ వీడియోలు చేస్తారు కదా, కావాలంటే వీడియో ముందే అడుగు కెమెరా పెట్టి అడుగు అన్నది. అందుకే నేను కెమెరా పెట్టినా, లేకపోతే పర్సనల్ ఇష్యూస్ యూట్యూబ్ లో తీసుకునే అవసరం ఏముంది నాకు. నాకు ఇక్కడ కొడుతుంది సీన్ ఇది. ఏం కొడతాడే నువ్వే నిజం చెప్పు. నేను అంటే నేను చెప్తా గణేష్ అని చెప్తా మీ అన్నకి. వీడియోలు చేయమంటే నాటకాలు ఫ్రెండ్ అయితే ఎందుకు మెసేజ్ నాకెందుకు మెసేజ్ చేసింది అది చెప్పు ఫస్ట్. అక్క నేనైతే చేయమని అయితే చెప్పలేను అక్క ఆమెకి. నీ నెంబర్ ఎవరు ఇచ్చిండో ఎట్లా చేస్తుందో నాకు తెలియదు. నాకు నేను ఎందుకు ఇస్తాక నాకు అవును అవసరం. నువ్వు ఏదేమంటున్నావు అంటున్నా మా చోళలో క్యాలీఫ్లవర్ నాకు అనిపిస్తుంది. అరే నా ఫ్రెండ్ ఎవరు కాదు. ఆమె తీసుకుందాం మరి నా ఫోన్ లోకి వెళ్ళి లేనప్పుడు ఎట్లా చేసినామని నాకు తెలియదు. అంటే నువ్వు ఇస్తాడనమాట వీడు. ఆమె దగ్గర ఫోన్ ఉండదు కాలేజ్కి వస్తే నా ఫోన్ తీసుకుంటుంది. ఫ్రెండ్స్ అన్నప్పుడు ఎవరు ఫోన్లు ఇయ్యరు, మరి అంత చనువు ఎవరు ఉండరు, చేతులేసి కూడా ఫోటోలు దిగరు. వీడు అన్ని మమ్మల్ని డ్రామా కింగ్ మమ్మల్ని మోసం చేసింది. నాకు లవరే లేదు. మీ ఫ్రెండ్ గారికి ఎవరికైనా ఫోన్ చేసి అడిగిరా? అందరికి నాకు ఎక్కించి చెప్తారు నా గురించి, వాళ్ళకి అందరికి తెలుసు. కానీ వచ్చి ఇప్పుడు అసలు నాకు లవర్ లేదాక నిజంగా చెప్తున్నా. ఆమె నీకు ఎట్లా పంపించిందో ఏం చేస్తుందో తెలియదు. సరే లేరని అంటున్నావు కదా, ఆమె ఫ్రెండ్ గారికి ఫోన్ చేసి లేరు నా ఫ్రెండ్ దాకా ఆమె నిజంగా ఎవరో కాదు. నువ్వు ఫోన్ చేసి ఫస్ట్ ఆమెకు ఫోన్ చేయమంటే వేస్తలేవు కానీ ఫ్రెండ్స్ కలుగుతా ఫోన్. హలో ఏడున్నారా? అరే నాకు అంటారు లవర్ ఉన్నారా? ఎవరు? ఇప్పుడు చెప్పే విష్ణు గారి ఫ్రెండ్ రా అరే నా ఫ్రెండ్ గారు. అరే నిజంగా వీడియోలు ఉన్నారు. అరే నేను వీడియోలు ఉన్నారు. అరే షూట్లు ఉన్నా. అరే అమ్మ నువ్వు కవర్ వేసేవాడు ఇట్లా చెప్తే అరే కాదక్క వాడు అరే వాడు నాకు ఫ్రెండ్స్ కోపం చేసి ఏదో చెప్తాడు. వాళ్ళకి తెలియదు.
చెప్తే అర్థం కాదు అక్క మా ఫ్రెండ్ అక్క ఆమె చెప్తున్నా ఎందుకు ఫోటో దిగినా ఎందుకు మెసేజ్ చేస్తున్నా అరే ఫ్రెండ్ తో ఇట్లా ఫోటో దిగోదా ఇట్లా ఫోటో దిగుతా అక్క గర్ల్స్ ఎవరైనా ఫోటో దిగుతారా ఫ్రెండ్ అక్క ఆమె ఫ్రెండ్ అయితే నీ మీద చేసింది మళ్ళీ ఆమె కూడా అరే ఫ్రెండ్ అన్నప్పుడు చేస్తారు భయ్ ఇప్పుడు నీ మీద చేసాను వేయంగానే వెళ్ళాడు కదా ఆయన కడగల ఆయన మిస్టేక్ అది మరి ఆమె మిస్టేక్ అది అరే అక్క నా ఫ్రెండ్ అక్క మీరు దండం పెడతా అసలు మీకు నెంబరు ఎవరో తీసుకురాక నా ఫోన్ లెక్కలో ఏదో సంథింగ్ ఏదో చేసి మీరు సరే మేము నెంబర్ తీసుకుందామే అనుకో ఆమె నీ లవర్ అని మాట్లాడలేదు సార్ మెసేజ్ చేసింది అందుకనే వైష్ణవి అని చెప్పి మెసేజ్ చేస్తే నా నెంబర్ ఆమెకి ఎట్లా తెలుసు ఏదో చేసుకున్నారు నా ఫోన్ లెక్కలో మీరు నిజంగా ఇప్పుడు నెంబర్ తీసుకురా ఈయన నేను స్టార్టింగ్ చేసినప్పుడు చూస్తాడు ఈయన అసలు నాకు ఇందాక నార్మల్ గా వస్తే అక్క ఏం చేస్తా అంటే లేదని చెప్పిన అయితే వాడు కూర్చుండు ఏందిరా ఇట్లా వచ్చింది మెసేజ్ అని చెప్పి నేను చూసిన అరే కెమెరా పని చూడండి ఎందుకు కెమెరా బంద్ చేయం ఏం బంద్ చేయం ఇట్లానే ఉంటుంది కెమెరా వద్దక్క నా ఫ్రెండ్ అక్క మళ్ళా చూస్తే మళ్ళా వేరే చూడండి మరి ఫోన్ చేసినప్పుడు లేదా ఆమెకి చూస్తే కూడా అక్క మళ్ళా పెద్ద తలకైన పక్క ఇవన్నీ కూడా వద్దు నా ఫ్రెండ్ అక్క మీరు చెప్తున్నా అంత క్లారిటీ కాదు నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవా మీ ఫ్రెండ్ అనేది చెప్తారు మళ్ళా ఒప్పుకోవాలా ఆప్షన్స్ అని అడుగుతున్నా అరే ఒప్పుకోనికి నాకు ఒప్పుకుంటాక లవర్ కాదక్క లవర్ అంటున్నావు ఫ్రెండ్ అక్క ఫ్రెండ్ అంటున్నావు సరే అక్కడ ఎట్లా అంటే అట్లా అక్క లవరే అనుకో ఎన్నిసార్లు చెప్పినా లవర్ ఉంది అందుకే వీడియో ఫ్రెండ్ ఆమె సతాయిస్తారు కాబట్టి అట్లా చెప్తున్నా వీడియో వేద్దామంటే రాడు ఫోన్ చేస్తే ఫోన్ బిజీ వస్తుంది గంటలు 2 గంటలు బిజీ వస్తుంది ఫోన్ లవర్ లేదు అంటే ఎవరు నమ్ముతారు చూసిరు కదా నేను నిజంగా చెప్తే నమ్మలేరు వాళ్ళు అందుకనే మీరు నిజంగా ఎంత ఎడ్డోడు అంటే మేము ప్రాంక్ చేసాం గాయస్ అదిదా సర్ప్రైజ్ అదిదా సర్ప్రైజ్ అదిదా సర్ప్రైజ్ అదిదా సర్ప్రైజ్ ఆమెకు నువ్వు ఫోన్ చేసి చెప్పిన ఆమె ఫోన్ చేసిన ఒకవేళ ఇట్లా ఫోన్ చేసినా మా తమ్ముడు నిజమే అని చెప్పిన ప్రాంక్ చేశాను నిజంగానే చెప్పాను సో గైస్ వీడియో ఎట్లుంది ఇంకా ఏమేమి ప్రాంక్స్ చేయాలో మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తే మేము ప్రాంక్స్ చేస్తాము మా తమ్ముడు అయితే బక్రా అయిపోయిండు సో బై బై నెక్స్ట్ వీడియోలో కలుద్దాం